అధికారి మన సతీష్ కుమార్ ఐపీఎస్ గారు వారు చిరు సత్కారం చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు. మన అడిషనల్ ఎస్పీ సార్ మనసున్న మహారాజు, మానవత్వం మూర్తిభవించిన వ్యక్తి హనుమంత్ గారికి, అలాగే పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఎస్పీ గారు ప్రభు గారికి మెమోంటో అందజేస్తూ ఉన్నారు. కృష్ణ భగవానుడు అంటే అత్యంత అమితమైనటువంటి భక్తి. ఎందుకంటే కృష్ణం వందే జగద్గురు అనే విధంగా ప్రభు గారు భగవద్గీతని ఫాలో అయ్యేవారు. ఆయన అందరూ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వజనులు క్షేమంగా ఉండాలని, నా దేశం బాగుండాలని కోరుకునే వ్యక్తి. జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారికి చిరు సత్కారం పోలీస్ అధికారుల సంఘం మన ప్రభు గారి ఆధ్వర్యంలో. ఈ గుంటూరు జిల్లాలో పనిచేసిన కాలంలో వారి సర్వీసులో గుర్తుంచుకునేటటువంటి కార్యక్రమం. చాలా ధన్యవాదాలు. మన యోగేష్ బాబు గారు ప్రభు గారికి పుష్పమాలాంకృతులను చేశారు. ప్రభు గారు దుశ్శాలు ఇచ్చారు. రాజధాని అమరావతి ప్రపంచంలోనే బుద్ధ భగవానుడు అంటే అన్ని మతాలు కూడా దాన్ని మనసులో పెట్టుకొని వారి బ్రాంచెస్లో అభివృద్ధి చెందాలి. తులసి యోగేష్ బాబు గారికి మన యువ ఐపీఎస్ సతీష్ కుమార్ సార్ ఐపీఎస్ గారు, అలాగే మన అడిషనల్ ఎస్పీ హనుమంత్ సార్ గారు, వారిద్దరూ చిరు సత్కారం చేస్తా ఉన్నారు. ధన్యవాదాలు. మన పోలీస్ అధికారులు కూడా దయచేసి ఆ ఫ్రేమ్లో ఉండేటట్టు చూడండి సార్, ప్లీజ్. ధన్యవాదాలు సార్. బుద్ధ భగవానుడు ప్రపంచానికే ఆదర్శనీయుడు, అలాగే కృష్ణుడు. సార్ చాలా ధన్యవాదాలు సార్. అందరూ ఫ్రేమ్లో ఉండండి. మన పిల్లలందరికీ కూడా ఇన్స్పిరేషన్, అద్భుతమైనటువంటి మోటివేషన్ క్లాస్ ఈరోజు అడిషనల్ ఎస్పీ గారు వచ్చే లోపునే ఇచ్చారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అలాగే మన సీతారామయ్య గారు, ప్లీజ్ కమ్ సార్. బయటకు వచ్చినప్పుడే మనం రాణించగలుగుతాము. అందుకని కష్టాలు వచ్చినప్పుడు కానీ, ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు కానీ కుంగిపోకూడదు. మనం పెద్ద నాయకుల్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మన ఎస్పీ గారు, ప్రభు గారు, మన అడిషనల్ ఎస్పీ సారు, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు అనే వాళ్ళ యొక్క జీవితాలని వాళ్ళు ఏ విధంగా సమస్యల్ని దాటి వచ్చారో వాటిని మనం ఫాలో అవ్వాల్సిందిగా విజ్ఞప్తి. సీతారామయ్య గారికి బుద్ధ భగవానుడిని మెమోంటో ఇస్తా ఉన్నారు. ధన్యవాదాలు సార్. రామచంద్రబాబు గారి చేతుల మీదుగా సత్కారం చేస్తారు సార్. మాకు కూడా మా ఇళ్లలో కూడా పానీపూరి రమేష్ అంటారు. రమేష్ గారికి ధన్యవాదాలు. వారు అనిల్ తుమేపురా వారి ఫ్రెండ్ స్నేహితుడు మన అనిల్ గారు, వారి ఆధ్వర్యంలో ఈ శాల్వాటి ఇప్పుడు మన వాళ్ళు 5 గంటలకు వచ్చినా కూడా సార్ ఎవరికి కూడా ఏమి రెస్ట్లెస్ గా అన్ని సప్లై చేశారు. ధన్యవాదాలు అనిల్ గారు. అనిల్ సాబ్ యూపీ వాలా, ధన్యవాదాలు అనిల్ గారు. థ్యాంక్ యూ. ఎస్పీ గారి చేతుల మీదుగా 15,000 రూపాయలు. సార్ మీరు ఎంత నిజాయితీ పరులో, మీ మన ఎస్పీ గారు ఎంత నిజాయితీ పరులో, వారి దగ్గర పనిచేస్తున్న మేము సిబ్బంది అందరూ కూడా అంతే నిజాయితీ పరులు సార్. ఏం శంకించాల్సిన పని లేదు. ఇన్స్పిరేషన్ అంటే ఇది. ఒక వ్యక్తిని చూసి ఇన్స్తా ఉంటే కొంతమంది, ఎంతో మంది మేము కూడా ఇస్తామండి అన్నారు. ఏమండి స్కాలర్షిప్లు అనేది ఇవాళ ఇచ్చి రేపు మానేసేది కాదు. ప్రభు గారు ఇస్తున్నారు అంటే, ఎందుకంటే కర్ణుడు దానకర్ణుడు ఎందుకు అయ్యాడు? చిన్న సామంతరాజు
దుర్యోధనుడు చక్రవర్తి, ఆయన దానకర్ణుడు దాన దుర్యోధనుడు అనుకోవాలా, ఎందుకంటే ఆ కమిట్మెంట్ కర్ణుడికి ఉంది, అందుకనే వారయ్యారు. అట్లాగే ప్రభు దాన ధర్మాలు కావండి ఇవి, బాధ్యత. సమాజానికి నేను బాకీ పడి ఉన్నాను, రుణం తీర్చుకోవాలి ఒకటి. రెండోది నేను చెప్పాను కదా, టార్గెట్ మీరందరూ కలిసి దేశాన్ని గొప్ప దేశంగా మారుస్తారు, అంతేగాని కర్ణుడు లేదు, వంకాయ లేదు. అండ్ వెళ్ళిపోయిన స్టూడెంట్స్ మొన్న కొంతమంది డబ్బులు పంపిస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు 50 లక్షల ప్యాకేజీ సాఫ్ట్వేర్లో 60 లక్షల ప్యాకేజీకి వెళ్ళిపోయారు కొంతమంది స్టూడెంట్స్. కొంతమందికి ఫోన్ చేస్తుంటే మా ఆఫీస్ వాళ్ళు ఏదో 2,000 పంపిస్తే చాలే అనుకునేవాడిని నేను. వాళ్ళు 5,000, 10,000, 15,000 ప్రతి సంవత్సరం పంపిస్తున్నారు. ఇదేంటి రైతు డబ్బులు వస్తున్నాయని అడిగితే, నా ప్యాకేజీ 40 లక్షలు అంటుంది ఒక అమ్మాయి, ఇంకో అబ్బాయి 60 లక్షలు. మొన్న ఒక అబ్బాయిని అడిగారు మా వాళ్ళు, అడిగితే ఒక 5,000 పంపించంటే నెక్స్ట్ డే చూస్తే ₹1,00,000 పంపించాడు ఆ అబ్బాయి. ఒక బొచ్చెలు మోసే కూలి కొడుకు అప్పుడు స్కాలర్షిప్ తీసుకున్నప్పుడు ₹1,00,000 ఆశ్చర్యపోయా. అలాగా మనలో ఆ స్పిరిట్ ఉంది భారతీయుల్లో. ఒకళ్ళని చూసి ఒక ఆనవాయితీ అనే కన్నా కూడా ఆదర్శంగా మనం అందరూ అలాగే చేస్తున్నారు. ఒక అమ్మాయి ఫోన్ చేసింది, ఒక ఎస్ఐ, ఆ అమ్మాయి ఎస్ఐ అక్కడి నుంచి ఒంగోలు నుంచి ఫోన్ చేసింది. సార్ నమస్కారం సార్ అంది, విజయలక్ష్మి ఏదో ఉంది పేరు. అంటే మనం ఎవరు అన్నా, నేను ఇక్కడ ఆడవాళ్ళ విమెన్ కాదండి, ఏ స్టేషను వాళ్ళ స్టేషన్, దిశ పోలీస్ స్టేషన్లో నేను ఎస్ఐనండి. అవును, నాకెందుకు ఫోన్ చేసావన్నా, మీ దగ్గర స్కాలర్షిప్ తీసుకున్నానండి అంది అమ్మాయి. డిఎస్పీలు కూడా ఉన్నారు స్కాలర్షిప్ తీసుకున్న వాళ్ళలో. ఆ అమ్మాయి ఇప్పుడు తెనాలికి వచ్చింది. అట్లా అమెరికా నుంచి ఫోన్ చేస్తాడు, నేను స్కాలర్షిప్ తీసుకున్నాను అంటాడు. అమెరికా వెళ్ళడంతో కాళ్ళకు నమస్కారం చేస్తాడు, నువ్వేంటంటే నేను స్కాలర్షిప్ తీసుకున్నాను. ఈ విధంగా చాలామంది మంచి పొజిషన్స్కి వెళ్ళి వాళ్ళు కూడా ఆ బాధ్యతని నిర్వర్తిస్తున్నారు. మొన్న అబ్బాయి 1,00,000 పంపిస్తే నేను ఆశ్చర్యపోయా. అడిగింది 5,000, 1,00,000 పంపించాడు. ఒక అమ్మాయి ప్రతి సంవత్సరం 20,000 పంపిస్తుంది. ఉన్నారు 100 మంది స్టూడెంట్స్ అలాగా, ఈ 35,000 మందిలో వస్తారు. మీకు అడ్రస్ దొరికితే అలాంటి మంచి హృదయాన్ని, మంచి కార్యక్రమం కోసం మీరు కూడా చెప్పారు కొంతమంది స్టూడెంట్స్, మమ్మల్ని కూడా మీలాగా తయారు చేయాలని మీ కోరిక అని, అది నిజము. సో వీళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద గుడ్ ఫంక్షన్. అండ్ సన్మానానికి కూడాను ఎస్పీ గారికి, మీకు అసోసియేషన్కి కృతజ్ఞతలు తెలియజేస్తాను. నాయుడు హారిక, కె సంతోషిని, డాక్టర్ సాంబశివరావు, బండారు వినిత, డాక్టర్ కరిముల్లా, సంతోషి పేరు ఇచ్చానా సరే మంచిదండి. ఈ సమయంలో సారు వెళ్తా అన్నారు, సార్ వెళ్ళిపోతారు. ఒక్క నిమిషం. అట్లాగే థ్యాంక్ యూ హుస్సేన్ గారు. మన కరిమల్ల ఉన్నాడు, ప్లీజ్ కమ్. మన బేబీ రాణి రమ్మ. చాలా పోలీసు ఉద్యోగంలో కూడా వెనకడుగు లేకుండా మగవాళ్ళకి ఏమాత్రం తగ్గకుండా చేస్తుంది సార్ ఉద్యోగం. మాకు పోలీస్ అధికారుల సంఘంలో ఇప్పటి వరకు తమ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించినటువంటి ఎస్పీ గారికి, సంజన రాజ్, కొండ్రు ధీరజ్, దగ్గుపాటి లీలాకృష్ణ మణి యాదవ్, రుసుందర్, తౌఫిక్ సోహెల్,